ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు అందటం లేదు. ఎందుకంటే ఈ రైతు బంధు విషయంలో ప్రజలను చాలా మోసం చేస్తూ ఉన్నారు. హామీల ప్రకారంగా ఎకరకు 15,000 ఇచ్చేది పోయి ఈరోజు పాత పద్ధతి ప్రకారంగానే 5,000 రూపాయలు ఇస్తున్నారు ఎకరకు. మరి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినట్టు మనకి అనిపిస్తూ ఉన్నది. ఐటీ రిటర్న్స్ ఉన్నవారికి రైతు బంధు ఇవ్వమని చెప్తున్నారు. మరి బ్యాంకుల్లో మన ఇంటి అవసరాల కొరకు 20 లక్షల లోన్ తీసుకుంటే వారు కూడా రైతు బంధు లేదని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టి ఎలక్షన్లో ఓట్లు దండుకున్నారే తప్పితే ప్రజలకు ఏమాత్రం మేలు చేసే పథకాలు కాదని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది రైతులు నిరుత్సాహంలో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని చెప్పి బాధపడతా ఉన్నారు. 15,000 వేస్తామని చెప్పి ఇప్పుడు మరి పాత పద్ధతి ప్రకారంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో అదే విధంగానే ఇస్తుంది. కొత్త ప్రభుత్వంలో రైతు బంధు వేస్తామని చెప్పి వేసినారు. అయితే ఇప్పుడు పాత పద్ధతిలోనే రైతు బంధు 10,000 రూపాయలే వేస్తామని మన అనడం ఏమిటి? కేసీఆర్ గారు అందరికీ 10,000 ఇస్తుండే, మీరు కూడా 15,000 ఇవ్వాలి. ఇప్పుడు మీ లెక్క ప్రకారం మీరు మళ్ళీ ఎందుకు 10,000 ఇస్తున్నారు? పబ్లిక్ని ఎందుకు మోసం చేస్తున్నారు?